విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అయితే శ్రీరామనవమి మర్యాద పురుషోత్తముడు విష్ణువు యొక్క 7వ అవతారమైనటువంటి శ్రీరాముడు జన్మించిన రోజుగా మనం జరుపుకుంటూ ఉంటాం. ఈ సంవత్సరం 2026లో రామనవమి మార్చ్ 27న మనం జరుపుకోబోతున్నాం. మరి ఈ పవిత్రమైనటువంటి రోజు కేవలం శ్రీరాముడి జన్మదిన వేడుకే గాకుండా ధర్మము, మానవత్వము, చెడు పైన మంచి సాధించినటువంటి విజయానికి నివాళిగా మనం జరుపుకుంటూ ఉంటాం. హిందూ గ్రంథాల ప్రకారం రామనవమి కథ వాల్మీకి రాసినటువంటి రామాయణం నుంచి ఉద్భవించింది. మరి అయోధ్యను పాలించినటువంటి దశరథ రాజు, రాణి కౌసల్య నీతిమంతుడైనటువంటి పాలకుడు ఉన్నారని చెప్తూ ఉంటారు. వాళ్ళకి చాలా సంవత్సరాలు పిల్లలు లేరు. అలాగే వారసుడిని కోరుకొని అతను సంతానం లేని జంటల్ని ఆశీర్వదించడానికి ఉద్దేశించినటువంటి పవిత్రమైనటువంటి పుత్ర కామేష్టి యజ్ఞాన్ని నిర్వహిస్తాడు. యజ్ఞ ఫలితంగా రాణి కౌసల్యకి రాముడు, కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణుడు, అలాగే శత్రుఘ్నులు జన్మిస్తారు. మరి శ్రీరాముడు చైత్ర మాసంలో శుక్లపక్షంలో 9వ రోజు అంటే నవమి మధ్యాహ్నం జన్మించాడు అంటారు. ఆయన జన్మ దైవికమైంది. ఆయన విష్ణువు అవతారం. అలాగే మంచితనాన్ని గాని, న్యాయానికి గాని పునరుద్ధరించడానికి భూమి మీదకి వచ్చినటువంటి అవతారం. అతని జీవిత కథ రామాయణంలో చెప్పబడింది. ఇక్కడ అతను రావణుడితో పోరాడి తన భార్య సీతను కాపాడుతాడు. ఈ పురాణ యుద్ధము చెడుపైన మంచి యొక్క అంతిమ విజయాన్ని సూచిస్తూ ఉంటుంది. అయితే చాలామంది భక్తులు రామనవమి నాడు ఉపవాసం ఉండి ఆహారం తినకుండా పాలు, పండ్లు మాత్రమే తీసుకొని ఈ ఉపవాసాన్ని శరీరం గాని, ఆత్మని గాని శుద్ధి చేసుకోవడానికి, అలాగే స్వీయ క్రమశిక్షణని కాపాడుకోవడానికి ఒక మార్గంగా భావిస్తూ చేస్తారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఆచారాలు ఉన్నాయి. ఇంటి బలిపీఠాలను రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడి చిత్రాలతో అలంకరించుకుంటారు. దేవాలయాల్ని సందర్శించడం, అయితే ఊరేగింపుల్లో పాల్గొనడం గానీ, రామాయణం చదవడం గానీ, శ్లోకాలు పాడడం గానీ, పానకము, అలాగే కోశాంబరి వంటి నైవేద్యాలు, ఖీరు వంటి తీపి పదార్థాలను చేయడం గానీ, రామనామాన్ని జపించడము, అలాగే రాముడు 108 గానీ, 1008 నామాల్ని గానీ జపిస్తూ ఉంటారు. రాముడి ఉదాహరణను అనుసరించి దాన ధర్మాలు చేయడం, పేదలకు సేవ చేయడం, సమాజ కార్యకలాపాల్లో పాల్గొనడం. అయితే శ్రీరాముడికి 16 ముఖాల రుద్రాక్షకి ఒక సంబంధం ఉంది. 16 ముఖాల రుద్రాక్ష తరచుగా శ్రీరాముడిని 16 కళలతో అంటే దైవికమైనటువంటి కళలతో ముడిపడి ఉంటుందని, ఇది ఆయన పరిపూర్ణత అలాగే ఆయన పూర్ణత్వాన్ని సూచిస్తూ ఉంటుందన్నమాట. రాముడు యోధుడు, రాజు, అలాగే భక్తుడి ఆదర్శాలను వ్యక్తీకరించినట్లే ఈ రుద్రాక్ష భౌతికమైనటువంటి, ఆధ్యాత్మికమైనటువంటి విజయాల్ని మనకి సమతుల్యతం చేస్తూ ఉంటుంది. అయితే శ్రీరామనవమి సమయంలో 16 ముఖాల రుద్రాక్షను ధరించడము లేదా ధ్యానం చేయడం వల్ల చట్టపరమైనటువంటి సవాళ్ళున్నా, శత్రువులపైన విజయం ఉన్నా గూడా అంతర్గత బలాన్ని బయటికి తేయడంలో గూడా ఇది సహాయపడుతుంది. అలాగే రామనవమి పూజలో, ఈ పండుగలో అతి ముఖ్యమైనటువంటి అంశాల్లో ఒకటేందంటే, శ్రీరాముడి ఆశీస్సులు పొందడానికి ఆయన జన్మ దినాన్ని జరుపుకోవడానికి మనం ఈ శ్రీరామనవమి పూజ చేస్తూ ఉంటాం. అయితే పూజా కార్యక్రమాల్లో పూలు గానీ, పండ్లు గానీ, స్వీట్లు గానీ సమర్పించి గౌరవార్థం స్తోత్రాలు, మంత్రాలు చదువుకుంటాము. మరి ఇవంతా చాలామంది ఇళ్లల్లో కేవలం పూజ చేసుకొని, ఆలయ ప్రాంగణంలో, దేవాలయాల్లో మాత్రం కళ్యాణ మహోత్సవాల్ని జరుపుతూ ఉంటారు. మరి ఇవన్నీ భక్తి శ్రద్ధలతో మనసుతో చేయడం వల్ల ఒకళ్ళ జీవితంలో శాంతి, శ్రేయస్సు, విజయము, ఆనందము అన్నీ గూడా లభిస్తాయని నమ్ముతూ ఉంటారు. అందరికీ గూడా ఆ శ్రీరాముడి ఆశీస్సులు లభించాలని కోరుకుంటూ మరొక్కసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు.